నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ లో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తాజుద్దీన్ ఫర్నిచర్ అండ్ వుడ్ వర్క్ షాప్ లో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో మంటలు చెలరేగాయి. కొద్ది నిమిషాల్లోనే మంటలు తీవ్ర రూపం దాల్చి షాప్ లో ఉన్న ఫర్నిచర్, చెక్క సామాగ్రి మొత్తం దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఫైర్ సిబ్బంది దాదాపు 2 గంటల పాటు శ్రమించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇదిలా ఉండగా ఈ ప్రమాదంలో 30 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు తమకు ఫిర్యాదు వచ్చిందని, ఆ మేరకు విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. చెక్కలే కొట్టి ఒకసారి కొట్టాలి, ఒకసారి పడవండి. ఎందుకంటే మా పేరు సాజుద్దీన్. రాత్రి 7 గంటలకి మేము బయలుదేరి 8కి మొత్తం క్లోజ్ చేశారు. మేము ఇళ్ళన్నీ ఆఫ్ చేసుకుని అన్నీ చూసుకొని వెళ్ళిపోయినాము. పోయి ఇంటికి అనుకున్న తర్వాత 9:30, 10కి మధ్యలో జరిగింది. వచ్చేవరకు ఫైర్ ఇంజన్లు ఉన్నాయి. ఎంత నష్టం అవుతుందా? నష్టం అంచనా వేయాలంటే బయటికి తీయాలి సార్. మోటార్లు మొత్తం కాలిన మామూలుగా 30 లోపల 20-30 లోపల జరిగింది. ఏమేమి కాలినాయి? అన్ని టేకు సరుకు, మంచాలు, దివాన్లు. అది చెప్పు, ఏమేమి చేసా? అవి ఆర్డర్ ఉన్నాయా లేదా? ఆర్డర్లు అవి తయారు చేస్తాం. ఫర్నిచర్ తయారు చేసినవన్నీ సరుకు తయారు చేస్తాము. సరుకు మొత్తం కలిపి ఈ మిషన్లు కలిపినాయి. బీరువాలో ఉన్న మెటల్ మొత్తం కలిపినాయి. మొత్తం కాలిపోయినాయి కాబట్టి ఏం మోటార్లు పనికి రావు, పని చేయడానికి రావు. ఈ చోకట్లు చేసేటి కానీ, ఆర్డర్ ఉండేటివి కానీ, ఆసాములు కానీ ఉంటాయి కొన్ని, అవి కానీ కాలిపోయినాయి. ఏం షాప్ అనేది? ఇది కార్పెంటర్ షాప్. చెక్క పని ప్లస్ ఫర్నిచర్. ఏమేం చేస్తుంటారు ఇక ఫర్నిచరు, చౌకట్లు, వాకిన్లు, డ్రెస్సింగ్ టేబుల్, మంచాలు అన్ని రకాలు చేస్తుంటారు. పనిచేసేది ఇది కాబట్టి అన్ని రకాలుగా అవసరం ఉండే వస్తువులే కాలిపోయినాయి. ఎంత మేరకు నష్టం వచ్చింది? అందాజుగా అంచనా అయితే ఆయన 30 లక్షలకు అందాజు చెప్తున్నాడు. కాలిపోయినా కాబట్టి కరెక్ట్ అంచనా వేయలేరు, అందుకోసం కరెక్ట్ చెప్పలేము. రాటైజ్ పక్కన రాత్రి 9:30కు ఈ కార్పెంటర్ షాపు 15 మంది దాకా వర్కర్లు పనిచేస్తారు. ఉపాధి కానీ కూలిపోయింది. ఇప్పుడు సమస్య ఎట్లా ఉందంటే కరెంటు వల్ల జరిగింది. కరెంటు రావడం పోవడం, ఈ కరెంటు వల్ల చాలా అందరికీ ఒక 30 లక్షల దాకా మిషన్లు, 3 టేకు సామాన్లు, దివాన్ కార్డులు ఇటువంటి అన్నీ కాలిపోయినాయి. రేకులతో దేగులు కాలిపోయి ముద్ద అయిపోయినాయి. దానికి మన మినిస్టర్ గారు, మైనార్టీ మినిస్టర్ గారు ఫారూక్ సార్ గారు అయినా కానీ, మన ఎంపీ మేడం శబరి మేడం అయినా కానీ, ఫిరోజ్ అన్న గారు కానీ, వీళ్ళకు ఏదో ఒకటి న్యాయం గవర్నమెంట్ తరఫున ఏమన్నా సాయం చేస్తే వీళ్ళు మళ్ళీ 15 మంది వర్కర్లు పని చేసుకొని మళ్ళీ బతికే అవకాశం వస్తుంది. లేకుంటే 15 మంది కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే బీదవాళ్ళు అందరం పని చేసుకొని బతికేతోళ్ళు ఇక్కడ ఉండేది. దీనికి మేము అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. మన వార్డు 7వ వార్డు ఇతను తాజుద్దీన్, ఇతందే షాపు. అందరూ ఈడ ఆర్డర్లు ఇచ్చి పనులు చేపిస్తుంటారు. 15 మంది దాకా పని చేస్తున్నారు వర్కర్లు. ఈయన కాడ చాలా లాస్ అయిపోయినాడు. వీళ్లకు గవర్నమెంట్ తరఫున ఏమన్నా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.